అంటే ఇప్పుడు పలానా రోగం వచ్చింది, ఇట్లా మంచాన పడుతున్నారు ఒకరి తర్వాత ఒకరు అనగానే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మీలాంటి వాళ్ళ దగ్గరికి చాలా మంది వచ్చి కొన్ని ఫేక్ వల్ల మోసపోతూ ఉంటారు కదా! వాస్తవం. మరి వాళ్ళని ఎలా గుర్తించాలంటారు? వాస్తవానికైతే తల్లి హ్మ్. ఒంట్లో పుట్టిన రోగానికి ఏ విద్యావంతుడు బాగు చేయలేడు. హ్మ్. రోగం కడుపులో దాన్ని ఎవరు ఏం బాగు చేయలేరు. హ్మ్. తెలియని రోగముతోని హ్మ్. దీర్ఘకాలికంగా బాధపడేవారు, హ్మ్. ఎన్ని మందులు మింగినా ఒంటికి పడనవారు, ఇలాంటి సమస్యకి గురైన వాళ్ళనే మనం బాగు చేయొచ్చు. రోగం ఉంచుకొని మనం బాగు చేయాలంటే ఎవరి వల్ల కాదు. అది వైద్య రంగం, వైద్యంలోనే బ్రతకాలి, మందు తినే బ్రతికించుకోవాలి. రోగము తెలియకోకుండా అవస్థపడుతూ మానసికంగా ఒకరికి కాకపోతే ఒకరికి అవాంతరాలు జరుగుతున్నాయి, అటంకులు జరుగుతున్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయి అన్న వాళ్ళకి మనం సరి చేయొచ్చు. వాస్తవానికైతే తల్లి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగా కొంతమంది ఏదే విధాలకు కూడా కొన్ని ఇబ్బందులు పడి చాలా మంది ప్రజలను మోసం చేస్తూ ఇబ్బంది చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకరి గురించి మనం తప్పుగా అనుకోవటం ధర్మం కాని పని. ఎవరికి ఉండే ఎంత చెట్టు గాలి అంత చెట్టుకే ఉంటుంది. ఎవరికి ఉండే సమస్యని నిజమైన దాన్ని ముందుకొచ్చి కూర్చొని మాట్లాడినప్పుడే నిజ స్వరూపం కనిపిస్తూ ఉంది. వాస్తవానికైతే వాళ్ళలో ఉన్న లోతు ఏంటి, ఇబ్బందులు ఏంటి, సమస్యలు ఏంటి అనేది మన దగ్గర కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు మన దగ్గర మాట్లాడి తెలుసుకున్నప్పుడే దాంట్లో ఉండవలసిన లోతు ఏంది, పాత ఏంది అనేది ఎదుట వాడికి కూడా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైన తల్లి, అన్నం ఉడికిందా లేదా అని అడుగును చేయి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక మెతుకు వచ్చి చూస్తే అర్థమైపోతుంది. తెలివి కల వాడికి అన్ని విధాలుగా ఎవరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఏదైనా కానీ తెలుసుకోవాలనుకుని మనల్ని సంప్రదించినప్పుడు మనం చెప్పే మాటను బట్టి, అతనిలో ఉండవలసిన సమస్యను బట్టి, మనం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి తెలుసుకునే విధానాన్ని అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళకి మన గురించి ఏంటిది అనేది కూడా అర్థమైపోతుంది.